చేస్తున్నావా షించాన్? లేదు. అక్కడ నువ్వేం చేస్తున్నావు మరి నాతో చెప్పు. అలాగే. ఒక్క పని చేయడం లేదు. ఖాళీగా కూర్చోవడానికి ఇంత హడావుడా? అమ్మా బిజీగా ఉన్నారా? చూస్తే తెలియడుందా, వంట చేస్తున్నాను. ఈ రోజు మీ నాన్నగారు ఫ్రెండ్ ఇంటికి వస్తే దాంతో ఆడుకుంటున్నావో? సరే సరే బయలుదేరు. తిన్న తర్వాత బ్రష్ చేసావా? చేతులు బాగా కడుక్కున్నావా? సరే షూస్ వేసుకో. వేసుకున్నాను. త్వరగా షించాన్, నీ బస్ వచ్చేసింది, త్వరగా. అరే రే, నా టోపీ మర్చిపోయాను. అదెక్కడ పెట్టావు? త్వరగా తీసుకురా. ఈవేళ కూడా నువ్వు స్కూల్ బస్ మిస్ చేసావో తర్వాత నువ్వు నడుచుకుంటూనే స్కూల్. గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు? సరే, ఈ రోజు మనం పెయింటింగ్ చేయబోతున్నాం. అందరూ మీ అందరికి ఏం డ్రా చేయాలనిపిస్తే దాన్ని డ్రా చేయండి పిల్లలు. అంటే పువ్వులు, అనిమల్స్ లాంటివి. నువ్వేం చేయబోతున్నావు షించాన్? ఏమైంది? షించాన్, ఎక్కడికి? ఆగు. ఇలా చూడు షించాన్, పెయింటింగ్ అనేది ఒక అద్భుతమైన కళ. దాన్ని మనస్ఫూర్తిగా చేయాలి, అర్థమైందా? మనస్ఫూర్తిగా చేయాలి. అవును షించాన్, కళ్ళు మూసుకుని ఒక అద్భుతమైన సంఘటనని గుర్తు తెచ్చుకో. దాన్ని అలాగే డ్రా చేయి, అంతే. ఉదాహరణకి పువ్వుల తోటని గుర్తు తెచ్చుకో. అందులో ఉన్న పువ్వుల్ని డ్రా చేసి ఏది ట్రై చేయి చూద్దాం. కమోన్ షించాన్, ట్రై చేయి. గార్డెన్. సరే, ఇప్పుడు నీకేం కనిపిస్తుంది షించాన్? నా గార్డెన్ లో ఎవరో లైట్ ఆపేశారు మేడం. సరే సరే, మిగతా పిల్లలు ఏం డ్రా చేశారో చూసొద్దాం. నేనీ, బాగా డ్రా చేశావు. మేడం, ఇది మీకు నచ్చిందా? ఇది చాలా అందంగా ఉంది నేనీ. నేను దీన్ని కష్టపడి గీశాను. థాంక్స్ మేడం. ఓ